ప్రభుత్వంలో ఉన్నా సరే ఇప్పుడు ఫెయిల్ అయిపోయి ఇంట్లో కూర్చున్నా సరే అదే జరుగుతుంది. ఏదో ఒక ఇష్యూని టక్మని తీసుకొస్తారు. ఇప్పుడు పోలవరం మాట్లాడుతున్నారు, అది పోయింది. అధికారులు ఇలా చేస్తున్నారన్న విషయం పోయింది. ఐఏఎస్లు ఐపీఎస్ల వ్యవహార శైలి డిస్కషన్ ఆగింది. ఇప్పుడు తాజాగా కోట్లలో తానేటి వనిత గారికి సంబంధించి డబ్బులు పోస్టింగ్ వ్యవహారంలో జరిగిన అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇట్లా ఒక్కొక్క అంశము విపరీతంగా చర్చ జరుగుతోంది. ఏమి మాట్లాడకుండా టక్మని ఈవీఎంల మీదకి మళ్ళీపోయింది. జగన్ గారి మైండ్ సెట్ గురించి ఎట్లా చూడాలి? నార్సీ అంటారు, ఇది నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనో ఏదో అన్నారు. మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారంలో ఈయనకేదో డిసీజ్ ఉందంటూ అంతకుముందు ఏదో సైకాలజిస్ట్ కూడా చెప్పారు. ఈ ఎన్పిడి అనేది మనకి డాక్టర్ గారే చెప్పాలా, ఎవరు పార్థసారథి గారు ఇంకా బాగా చెప్తారు దాని గురించి. తన వైఫల్యాలని ఇతరుల పైన వేయటం అన్నమాట, ఒక మానసిక వ్యాధి. ఇప్పుడు నువ్వు చేసిన తప్పులు నువ్వు తెలుసుకోకుండా, ఇప్పుడు ఈవీఎంల విషయానికే వస్తే మమతా బెనర్జీ కూడా అన్నారు, ఏది ఎలక్షన్కి ముందు ఒక 2 నెలల ముందు ఆమె ఇండియా కూటమిలో దీనిపైన చర్చిస్తాము, ఈవీఎంలు ఏదో డౌట్ ఉంది అంటూ. ఆమెకి గత ఎన్నికల్లో వచ్చిన దానికన్నా ఇప్పుడు 7 సీట్లు పెరిగాయి. ఏది 22 నుంచి 29కి పెరిగాయి, బీజేపీకి తగ్గాయి. ఇప్పుడు మీరు గెలిస్తే ఒకలా, పక్కాళ్ళు గెలిస్తే ఇంకోలా కాదు కదా. జనసేన పవన్ కళ్యాణ్ ఓడిపోయిన రోజు, ఓడిపోయిన నేల నుండి చెప్తున్నా, నలుగురు నా శవాన్ని మోసుకెళ్లేదాకా జనసేన పార్టీని నేను మోస్తా అన్నాడు. ఏది ఫలితాలు వచ్చిన రోజు, అది పోరాట పటిమ. 23 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు చూసాము ఎలాంటి పోరాట పటిమ చూపించారో. పోరాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలా పారిపోయే పరిస్థితి, ఈ విధంగా నవ్వుల పాలయ్యే పరిస్థితి దురదృష్టకరం అన్నమాట. ఇవాళ ఎల్లుండే రేపో వాళ్ళది విస్తృత సమావేశం, ఏది రేపే అనుకుంటాను, వైసీపీ విస్తృత సమావేశంలో ఎమ్మెల్యేలందరినీ రమ్మన్నారంట. ఇప్పుడు తీర్మానం దీని మీద చేస్తారా? ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ముద్దు అంటూ తీర్మానం చేస్తారా? బ్యాలెట్ పేపర్ మీద జరిగింది కదా సార్, ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ మీద జరిగినాయి కదండి. ఇప్పుడు తన వైఫల్యాలను ఇతరుల పైన నెట్టడం, మిషన్ల పైన నెట్టడం మరీ ట్రాజడీ అన్నమాట. మీరు ఎందుకు ఓడిపోయారు అనేది మీరు తెలుసుకోకుండా. జగన్మోహన్ రెడ్డి కడప లోక్సభకమ్మా 5,40,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు ఈవీఎంల. ఆయన బై ఎలక్షన్లో అసలు అది మామూలు మెజార్టీ కాదు. ఇప్పుడు అదే మెజారిటీ అవినాష్ రెడ్డి 60,000కి పడిపోయింది. ఏది అది కూడా ఎలా క్రాస్ ఓటింగ్ పుణ్యమా అని చెప్పి చావు తప్పి కన్ను పట్టబోయినట్టుగా బయటపడ్డాడు అవినాష్ రెడ్డి. నువ్వు 5 లక్షలతో గెలిస్తే ఈవీఎంలు బెస్టా? భరత్ విశాఖపట్నంలో 5 లక్షలతో గెలిచాడు. ఏది ఈరోజు ఇప్పుడు ఎన్నికల్లో అది ఈవీఎంలు మారినట్ట. జగన్మోహన్ రెడ్డి ఎందుకు నేను ఓడిపోయాననే పశ్చాత్తాపం ఈరోజు కూడా చేసుకోకపోవటమే ఆ పార్టీ ట్రాజడీ అన్నమాట. మన పార్థసారథి గారు చెప్పినట్టుగా ఎన్నాళ్ళు ఈ పార్టీ ఉంటుందంటే సెప్టెంబర్లో ఏదో నిమజ్జనం ఉందనుకుంటాను. మరో 3 నెలల్లో నిమజ్జనమా, వైసీపీ విలీనమా, కాంగ్రెస్ కాలువలో గెలిపేస్తాడా, బీజేపీ సముద్రంలో నిమజ్జనం చేస్తాడా? ఇవాళ నీ క్యాడర్లో, నీ నాయకుల్లో మొరాలిటీ పెంచుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ పెంచినట్టు పెంచాలా. పోరాటం వైపు నీ కార్యకర్తల్ని, నాయకుల్ని సన్నద్ధం చేయకుండా ఈవీఎంల మీదకి వేయటం అంటే ఇది పోరాట దృక్పథం కాదు. పోరాడే నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నా, అతనిలో ఫైటర్ కనపడతలేదు, జోకర్ కనపడుతున్నాడు అన్నమాట. మీరు ఓటమికి అమరావతి నాశనం కారణం. ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ నిన్న వెళ్తే పూల మీద నడిపించారు. పూల బాట, అసలు ఆ పూల జల్లు ఏంటి, ఆ జనం ఏంటి? మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తే చూసాం మనం, ఆ రిసీవింగ్ ఎలా. అదే నువ్వు వెళ్తే, ఇప్పుడు రేపొద్దు నువ్వు వెళ్ళాలా, ఎప్పుడు ప్రమాణం చేయడానికి, మరి నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తావో కేసీఆర్ లాగా చేయవో. ఇప్పుడు చేస్తే గోరంట్ల బుచ్చి చౌదరి గారి చేత చేయించుకోవాలా ప్రోటైమ్ స్పీకర్, లేకపోతే అయ్యన్న పాత్రుడితో చేయించాలా, ఏది ఆయన ఛాంబర్లో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుద్ది. ఇప్పుడు నువ్వు అమరావతిలో సెక్రటేరియట్కి వెళ్తేనేమో పరదాలు కట్టుకుని, వలలు కట్టుకుని, ప్రతి ఇంటికి 2 పోలీసులను కాపలా పెట్టుకుని వెళ్ళే పరిస్థితి. ప్రజాదరణ పాదయాత్రలో పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రజల్లో ఇంత తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నాడంటే, ఇంత హ్యూజ్ మెజారిటీస్, ఇంత విరక్తి ప్రజల్లో పుట్టింది.
జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మేము తట్టుకోలేమన్న భయంతో ఓటేశారు, విరక్తితో ఓటేశారు, వ్యతిరేకతతో ఓటేశారు. మీరు దాన్ని తెలుసుకోకుండా ఇంకా దీన్ని ఈవీఎంల మీద నెట్టడం అంటే, ఇప్పటికీ ఈవీఎంలు 26 ఏళ్లుగా అమలవుతున్నాయి. మన శివశంకర్ గారు చెప్పినట్టుగా 5 సార్వత్రిక ఎన్నికలు ఫేస్ చేశారు. గెలిచిన వాళ్ళేమో ఒక రకంగా, ఓడినాళ్ళేమో ఒక రకంగా. మమతా బెనర్జీ వ్యాఖ్యలే చూడరాదా, 3 నెలల ముందు ఒక రకంగా, ఇప్పుడు ఒక రకంగా. ఇది సరైన విధానం కాదు, ప్రజలు దీన్ని ఆమోదించరు. శివశంకర్ గారు, అసలు